కొన్ని ప్లాంట్స్ మా గార్డెన్‌లో పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. తీసేస్తున్నాను. అంటే తీసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడో 3 నెలలకు, 4 నెలలకు మళ్ళీ ఎక్కడో ఒకటి ఏదో కనిపిస్తుంది. ఇది ఒకసారి చూడండి. ఇది ఏ ప్లాంటో మీరు ఎవరైనా సరే మీకు ఐడియా ఉంటే, అంటే ఆ సబ్జెక్ట్ గాని, ఆ నాలెడ్జ్ గాని ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఏ ప్లాంటో చెప్పగలరు. ఇటువంటివి నేను చాలా సందర్భాల్లో నా మిద్దె తోట నిర్వహిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ 1, 2 అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఇదే ప్లాంట్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. అంటే ఉపయోగకరమైందంటే ఎవరికైనా ఇప్పుడు నేను ఉపయోగించకపోయినా ఎవరికైనా ఇవ్వడానికి గట్టా పనికొస్తుంది కదా. ఏదో ఒక ఊరికనే తీసి పీకి పారేసే కంటే చిన్న 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 కాయల్లాగా చిన్న చిన్న కాయల్లాగా అదే పువ్వు మొగ్గలు మరి ఏంటో తెలియదు అనుకోండి. చిన్న చిన్న కాయల్లాగా ఉంది. మీరు ఎవరైనా సరే తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఇది ఏ ప్లాంట్, పనికొచ్చేదా, పనికిరాందా, ప్రమాదకరమా, విషపూరితమా, లేదా అసలే ఎలాంటి పెద్దగా ఉపయోగం లేదు, ఒక పిచ్చి మొక్క, ఏదైతే అది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. అలాగే ఇవోటి చూడండి, చిన్న చిన్న ఆకులు. ఇది కూడా ఇదే అనుకుంటున్నాను, ఇదే జాతి అనుకుంటాను. ఇలాగ పెరిగింది, ఇలా వేరు ఉన్నాయి అన్నమాట. ఇదైతే ఈ మొక్క, ఈ కింద చూసారా వేళ్ళు, ఇక్కడ వేరు ఉన్నాయి. ఇలా అయితే పెరుగుతుంది, డెలికేట్గా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ మొక్కలు కూడా ఇవి వీటికంటే ఈ ప్లాంట్ కంటే తరచుగా ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అంటే 4-5 ఏరియాలో కనిపిస్తున్నాయి, తరచూ కనిపిస్తున్నాయి. తీసేస్తున్నా సరే ఇంకో దగ్గర ఎక్కడో కనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా ఏ మొక్కలు మీకు ఎవరైనా తెలిసిన వారు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఇది చూడండి, ఇది ఈ గ్రేప్స్ ప్లాంట్ చాలా రోజులు బట్టి పూతకు చూస్తున్నాను. అంటే చిన్న ప్లాంటే, చాలా చిన్న ప్లాంటే, కానీ ఇది అంటే ఏదో రకం మనకి నేను రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, బ్లాక్ ఆన్లైన్లో తెప్పించాను. మేము చిన్న షార్ట్ పెట్టాను, గుర్తు చూడండి ఉంటే, అంటే తెలియదు. అయితే అదే ఆ ప్లాంట్ ఇది ఏదో ఇంతవరకు ఒకే ఒకటి కనిపించింది అన్నమాట. మరి ఒకే ఒక్క ద్రాక్ష పండు కాసే పూతని ఇంతవరకు నేను చూడలేదు. అది కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత నేను చూశాను. ఇది అంటే ఇప్పటికి నేను ఒక వారం రోజుల క్రితం ఇప్పుడు చూశాను. అలాగ ఉంది. కలర్ మరి ఏంటో, మరి మారుతుందో ఏంటో తెలియట్లేదు. అది ఏ కలర్, ఇది మొత్తానికి బ్లాక్ అయితే కాదు. అది అటు సైడ్ ఉంది, అది బ్లాక్ అల్లది పెట్టాను, అది సెంటర్లో ఉంది, అది బ్లాక్ అని అనుకుంటున్నాను. అది కూడా అంతే, అంతకుముందు కూడా కాసింది, అంటే బ్లాక్ అవ్వలేదు. ఇలాగే ఉండిపోతే రాలిపోయి అలా వదిలేసాను, తీయలేదు అసలు. అది దీనికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అని మూడు రకాలైన వాడు ఇచ్చాడు. కోంబోలో 3 తెప్పించాను ఆన్లైన్లో. ఒకటి అక్కడ ఉంది, అది ఇంకేం లేదు, పూత గట్టి ఏం లేదు. ఇది ఏంటని చూద్దాం ట్రై చేస్తానులే. కలర్ మారుతుందా లేదా ఏమవుద్దా అని చూస్తున్నాను. మరి సీడ్లెస్ కూడా ఉందో లేదో తెలియదు అసలు. అవి కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఏదో డిఫరెంట్ ప్లాంట్ అని చెప్పి నేను ఆన్లైన్లో బుక్ చేసి తెప్పిస్తాను. ఇది ఒకటి కాసింది ప్రస్తుతానికి. అది అంతకుముందు సీజనే కాసింది, ఇది ఈ సీజన్ కాసింది. ఇంకోటి ఉంది, అది అసలు ఇంతవరకు ఏం లేదు. ఆ కలర్ అదేంటుంది, అటు సైడ్ పెట్టాను. ఇది ఇంతవరకు అయితే ఏమి లేదు, పూత గట్టి ఏం లేదు. ట్రిమ్ చేయడాన్ని 3 ఒకేసారి పెట్టినవే, కానీ ఇంతవరకు అయితే పూత అయితే ఏం లేదు. మరి ఏమవుద్దో తెలియదు. ఇది వేరుశనగ, అక్కడక్కడ కొన్ని గింజలు పడేసాను. ఇందులో ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది, కానీ ఇది బాగా టైట్ అయిపోయి ఇది అయిపోయింది. పీకిని కానీ మొక్కలు మొదటి కట్ అయిపోయి వచ్చాయి. లోపలగా ఉంటాయి శనక్కాయలు, ఉంటాయి వేరుశనక్కాయలు ఉంటాయి. దీనికి 1-2 వచ్చింది. ఇది ఇలాగా ఒకటి వచ్చింది.
ఇవి ఇంకా పింఛ దశలో ఉన్నాయి. దాని ప్లేస్ లేదు, దాని మొదలకే అయిపోయింది అది విత్తనం. అంటే మామూలు పడేసాను అంతేగాని అది సైడ్కి ఇంకా వేసి అలా చేయలేదు. కుండీ కూడా మరీ పెద్దది కాదు కదా, రైస్ ఉంటే ఉండదేమో. ఇవన్నీ తెగిపోయి అన్నీ గ్యారంటీగా లోపల ఉంటాయి. ఇక్కడే పైకి వచ్చినప్పటికి ఇది ఉంది కదా, 1 3 4 ఉన్నాయి పింజులు, 3 ఉన్నాయి, ఒక కాయ ఉంది, ఉంటాయి. మరి అది రాదు, ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ వేలు బాగా విస్తరించి 6 డేపు బాగా విస్తరించి ఎక్కడెక్కడ ఉంటాయి కానీ మరి రావు. ఈ రకాల మళ్ళీ అవి మొలకలు మొలిచేస్తాయేమో. వచ్చింది, ఒకటి వచ్చింది, మరొకటి వచ్చింది. ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, రావు. మరి వాటి గురించి మనం ఆశపడ్డం అనవసరం. ఆశ అంటే ఏంటి కాదు, ఇది అదే ఆశ కాదు కానీ అదొక సరదా అంతే. ఇది తగులుతుంది, తగిలింది. ముదిరి సరే ఉన్నాయి. సరదాకి అంటే సరదాకి వేరే దీంట్లో వేయచ్చు కదా అని అనొచ్చు. మీరు సెపరేట్గా ఏదో చిన్న కుండి సెపరేట్గా వేయచ్చు కదా అని అనొచ్చు. అక్కడ కూడా వేసాను కానీ తీయలేదు అవి. ఇప్పుడు ఏదో ఇది కనిపించింది ఈ డ్రాగన్ ఫ్రూట్, కొంచెం అది దీని మొక్కలు కూడా పెద్ద అయిపోయినట్లున్నాయి ఇవి. మరి ఎందుకు వాటిని ఉంచును, ఇది పూత కూడా వస్తుంది, డ్రాగన్ ఫ్రూట్ పూతకు వస్తుంది కనుక ఎందుకు ఉంచడం ఉద్దేశంతో నేను లాగాను, ట్రై చేశాను, రాలే. ఇంతకుముందు ట్రై చేశాను, రావట్లేదు అనేసి వదిలేశాను. మరి ఇప్పుడు అది డ్రాగన్ ఫ్రూట్కి ఇదవుతాయి ఉద్దేశంతో లాగాను. ఇంకొంటే అలా చేయి పెట్టి తీస్తే వస్తాయి, చూస్తాను, తర్వాత ట్రై చేస్తాను, లేకపోతే మొక్కలు అయిపోతాయి. ముదిరే గింజలు కట్టే ఇంకా ఉంచవచ్చు. ఇది ఫ్రెష్ మా మిద్దె తోటలో నా చేతుల మీదుగా పండించిన వేరుశనగ. చాలా చాలా బాగుంది. ఫ్రెష్గా ఇప్పుడే మొక్కలు పీకి తినడం అనేది అదొక ఇది కదా. ఇది కాదు, ఇది మస్క్ మెలను, ఇవి వాటర్ మెలను, ఇవన్నీ కూడా విత్తనాలు. వాటర్ మెలన్కి ఇలాగ ఎక్కువ చీలికలాగా ఉంటుంది ఆకు వాటర్ మెలన్కి. ఇది పెరిగింది కానీ ఈ వాటర్ మెలన్ ఇది ఏంటంటే బయటికి డార్క్ గ్రీన్, లోపలేమో ఎల్లో టైప్ వస్తుంది, ఎల్లో గ్రీన్. పల్ప్ అలాగ వస్తుంది అనమాట, ఎల్లో వస్తుంది. స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి ఇందులో వేసిన అలాగా. ఇది వాటర్ మెలన్, ఇది మామూలు రెడ్ అనమాట. రెడ్ పల్ప్ రెడ్ కలర్లో ఉంటుంది, అదే రెడ్ పింక్ అలాగా. పువ్వు కూడా వస్తుంది. బయటికి డార్క్ గ్రీన్, మామూలు పాత టైపే. ఇది కూడా అంతే, ఇది అదే. దీని సంరక్షణ లేదు, సంరక్షణ చేస్తేనే వీటికి అలా ఉన్నాయి కానీ అది ఉంది పెట్టాము. సంరక్షిస్తేనే కొంచెం బెటర్గా ఉంటుంది. మరి ఇలా కట్టితే పనికి రాదు. నేల మీద ఉన్నట్లుగా చేసేయాలి వీటికి, ఎందుకంటే వాటిని అక్కడ దేనితో కట్టడానికి అవ్వదు, నిలబడవు. ఇది నేను మళ్ళీ అదే అనుకుంటున్నాను, ఎల్లో పలపదే అని అనుకున్నాను. అంటే అలాగే వేసాను ఇంతకుముందు, అందులో ఉందే తీసాను. రెండు మొలకెత్తే ఒకటేమో మళ్ళీ చనిపోయింది. ఇది ఎల్లో పల్ప్ అనుకుంటున్నాను. మరి చూడాలి కాసిన తర్వాత ఏమైనా. ఇవి కూడా కొంచెం సంరక్షించాలి, వీటిని చూడాలి, మరి దానికి ఏదో ఒకటి చేయాలి.
మా మిద్దె తోటలోని చాలా ఎక్కువ ప్రతిఫలాలని నష్టపరుస్తున్న వాటిలో ఈ ఉడతలు ఒకటి. ఉడతలు ప్రధానమైనవి. నేను అంతకుముందు పెద్దగా అబ్జర్వ్ చేయలేకపోయాను. అంటే ఎక్కువగా టెర్రస్ గార్డెన్‌లో స్పెండ్ చేయలేకపోవడం వల్ల అది తెలియకపోయింది. ఫ్యామిలీయే. ఉడత ఫ్యామిలీ అనమాట. ఒక మూడో, నాలుగో ఉన్నాయి ఫ్యామిలీ ఇవి. ఇవి వచ్చేసి ప్రతి చెట్టు కూడా ఎక్కిపోతున్నాయి. ఇది కాదు మల్బెర్రీ గానీ లేదా గ్రేప్స్ అయితే గ్రేప్స్ అన్నిటిని కూడా ఇవే ఉడతలే తిన్నాయి. గ్రేప్స్ చాలా ప్లాంట్స్‌ని పంట మొత్తం కూడా ఈ ఉడతల ఫ్యామిలీ తిన్నది. తర్వాత సీతాఫలం కూడా ఎక్కువ నష్టపరుస్తుంది ఉడతలే. తర్వాత జామకాయలను కూడా ఉడతలు, రామచిలకలు ఉడతలు, పక్షులు ఉడతలే ఎక్కువగా. అయితే ఈ ఈ ఉడతలు ఇది నేను ఒకరోజు మధ్యాహ్నం ఒక 10:30 ఆ టైం అప్పుడు రిలాక్స్గా కూర్చున్నాను. చాలాసేపు కూర్చున్నాను. ఒక గంటన్నర కూర్చున్నాను. అంటే ఫస్ట్ ఒక అరగంట పావుగంట కూర్చునేసరికి కనిపించేసరికి అప్పుడు వాటి గురించి ఇచ్చేయడం కోసమే మరొక గంట స్పెండ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తెలిసిందనమాట ఈ ఫ్యామిలీ అంతా కూడా ప్రతి చెట్టు ఎక్కిపోతుందనమాట. ఎక్కిపోయి అంతే మరి ఇంకా అవే తినగలవు అలాగా. గ్రేప్స్ని మొత్తం మూలకి వెళ్ళిపోయి ప్రతి దీన్ని కూడా గుత్తులు మొత్తం అవి ఎప్పుడైతే పండుతున్నాయో గుత్తులు మొత్తం తినేస్తూనే ఉన్నాయి. అందుకే అసలు నేను ఈ మధ్యకాలంలో గ్రేప్స్ తీయలేకపోయాను అనమాట. ఏ గ్రేప్స్ కూడా తీయలేకపోయాను. కొత్త ప్లాంట్స్కి వస్తున్న ఇవి కూడా నేను తీయలేకపోయాను. అలా అంటే అది కొత్త ప్లాంట్ అంటే కొంచెం వెరైటీ ప్లాంట్ మనం అది ఆన్లైన్ తెప్పించి చూస్తాం కాబట్టి అవి ఎలాగుంటే ఏంటని చూద్దాం అనుకుంటాం. కానీ అవి కూడా నేను తీయలేకపోయాను అనమాట. అలాగా మరి అన్నీ కూడా చాలా వాటిని ఈ ఉడత ఫ్యామిలీ చాలా ఎక్కువ నష్టపరుస్తుంది. ఈ మధ్యకాలం అయితే వాటర్ మెలన్ పింజిల్లోకి వచ్చిన కూడా వాటర్ మెలన్ కూడా తినేస్తూనే ఉన్నాయి. తర్వాత మస్క్ మెలన్ పింజిల్లో ఉన్న వాటిని కొరికేస్తున్నాయి. మరి అవి ఏం చేయాలి, ఉడతలకి ఏం చేయాలో తెలియదు. ఎలకలంటే ఇది పెట్టాం, కానీ ఉడతలు వాటికి ఏం చేస్తాం? ఏదైనా మనం మిద్దె తోటని ఎండబెడితే వాటిని కూడా తినేస్తాం. మీలో ఎవరికైనా మన ఈ ఉడతల బెడతని తట్టుకోవడానికి లేదా ఉడతల బెడతని వదిలించుకోవడానికి ఏం చేయాలో తెలిస్తే మీరు ఎవరైనా సరే సలహా ఇవ్వగలరు. మన కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాని తెలియజేయగలరని కోరుచున్నాను. ఇలాగా చెట్ల మీద పండిన పళ్ళకి లేదా ద్రాక్ష పళ్ళు గుత్తులకి ప్రతిదానికి జామకాయలకి నేల మీద పాకే పాదులు వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఇటువంటి వాటికి అన్నిటికి జాలీ లాంటి కట్టడం కదా సాధ్యం కాదు కదా, ఎవరికీ సాధ్యం కాదు. కనుక మీరు ఎవరైనా సరే ఇటువంటి వాటిని వీటి బెడదని వదిలించడానికి ఏం చేయాలో చెప్పగలరు. మీటింగ్లు ఉన్నట్లున్నాయి అవి. వీటినైతే ఎలకలను ఒక దీనిగా చూస్తున్నాం లేదా తొండలు ఉంటాయండి. ఇవైతే మాత్రం మనం ఇక్కడ చూస్తామా మరో జస్ట్ కనురేప పాటలను వేరొక దగ్గరికి జంప్ అలా అంత యాక్టివ్గా చురుగ్గా వెళ్ళిపోతుంటే వాటిని ఇచ్చేయలేకపోతున్నాం. అంటే చూడడం తర్వాత సంగతి. మనం ఏదైనా పని చర్య తీసుకుని చేయలేనా సరే మన అలికి వచ్చేసరికి ఈ చెట్టుని ఆ చెట్టు జంప్ అయిపోతుంది, ఈ మూలకి ఆ మూలకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకే అసలు నేను ఇంతవరకు కనిపెట్టలేకపోవడం కారణం కూడా అదే. అవి ఎప్పుడు వస్తున్నాయో తెలియదు. ఇప్పుడు టైము అవి ఎప్పుడు వచ్చి వెళ్తున్నాయి అనమాట. సాధారణంగా అంటే వాటరింగ్ లేదా సాయంత్రం ఈవినింగ్ అలాగా కొంచెం దీనికోసం ఉంటుంటాం. మిగతా టైంలో కొంచెం తక్కువే. ఇక మరీ ముఖ్యంగా నాకైతే మరీ తక్కువ. ఎందుకంటే నాకు టైం ఎక్కువ ఉండదు, దేనికి టైం చాలట్లేదు కనుక ఎక్కువ ఈ మధ్య అయితే మరీ స్పెండ్ చేయలేకపోతున్నాను. చూడండి ఎన్నో అటొకటి ఇటొకటి అంటే సర్దుకుంటున్నాను ఫ్యామిలీ మొత్తం తురు వెళ్ళిపోతున్నాయి. కనుక వాటిని మరి ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఆఖరికి ఈ ఎలకలను పెట్టే ట్రాపే ఒకసారి ఒక 2-3 రోజులు పెట్టాను, కానీ దానికి అదేమీ అవ్వలేదు. అంటే మరి సక్రమం పెట్టలేదు ఏంటి తెలియదు, కానీ ఇంకోసారి ట్రై చేస్తాను. కానీ సాధారణ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఎవరైనా సరే, మిద్దె తోట ఇవి కానీ లేదా ఏవైనా రకాలు అంటే ఆల్రెడీ పంట పొలాలు లేదా క్రాప్ ఇలాంటివి చేసేవారు ఈ ఉడతలనే అటువంటి వాటికి కూడా అసలు వెళ్తుంటాయి కదా. ఆల్రెడీ ఈ పండ్ల తోటలు పెంచేవారు ఇటువంటి వాళ్ళు ఉండొచ్చు. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే చూస్తే మీరు సలహా కొంచెం ఇవ్వగలరు. ఈ ఉడతలు ఇటువంటి వాటిని బెడదని ఏ విధంగా వదిలించుకోవాలో. నేనైతే మాత్రం చాలా సఫర్ అవుతున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, మా మిద్దె తోటలు వచ్చే ప్రతిఫలాల్లో ఓన్లీ నేను 30-40% మాత్రం పొందగలుగుతున్నాను. ప్రతిఫలంగా వచ్చేసిన వాళ్ళడే అంటే రాకుండా అది మధ్యలో నేను చేయలేక అవి తర్వాత సంగతి. కానీ ప్రతిఫలంగా వచ్చేసిన వాటిలోనే 30-40% మాత్రం నేను పొందగలుగుతున్నాను. 60% సుమారు 60% వరకు కూడా ఇలాగే ఈ క్రిమికీటకాల పశుపక్షాదులు ఇటువంటి వాటికే పోవడం అనేది జరుగుతుంది. నేను చాలా కొద్ది ఈ మధ్య
వీటి గురించి పర్టికులర్ కొన్నాను. ఇతర వాటి కాకుండా నేనే ఎక్కువగా పొందే విధంగా ఉండాలనుకుని చూస్తున్నాను. కానీ ఈ కొత్త సమస్యలు అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి. మా పక్కింటోళ్ళు వాటర్ ప్రూఫ్ గమ్ము రాస్తా ఉంటే మా సైడ్ కూడా అంటే జాయింట్ పెట్టుకోవడానికి స్లాబ్కి రాస్తా ఉంటే అన్నీ క్లియర్ చేశాను. ఇదేదో రేర్ ఈవెంట్ కనుక చిన్న వీడియో చేస్తాం, కానీ ఇది ఎప్పుడు ఏ వీడియోతో కలిపి మీకు చూపిస్తాను నాకే తెలియదు. వాటర్ పక్కింటలకి వాటర్ ఏదో లీక్ అవుతున్నట్టుంది ఇంట్లోకి. యాంటీ వాటర్ లీకేజ్ ఏదో రాశారు. యాక్చువల్లీ వాళ్ళు రాసుకోవాలి అటువైపు, వాళ్ళకైతే డౌట్ రాశారు అనమాట. యాంటీ వాటర్ లీకేజ్ అదంతా 3 రోజులు 2 రోజులు అయింది, 3 రోజులు 4 రోజులు అయింది. బాగా ఇలా రాశారు. ఇటువైపు కూడా రాస్తా ఉన్నాడు. రాసుకుంటే మా వైపు అయితే మాత్రం లీకేజ్ లేదు, మా వైపు లీకేజ్ ఉంటుంది, అటువైపు వస్తుంది. మేము కట్టిందే వాళ్ళు కట్టారు ఇల్లు, అంటే మా స్లాబ్ మీద వాళ్ళ స్లాబ్ వస్తుంది రాశారు. ఇవన్నీ కడప అన్నమాట, ప్లాంటర్స్ అన్నీ ఇవన్నీ అటు సైడ్ ఉండేవి, గోడకు ఉండేవి. ఇవన్నీ వాటి తర్వాత పడుతుంది ఇవన్నీ మార్చుకోవాల్సి వచ్చిందనమాట. మార్చుకొని మొత్తం క్లీన్ చేశాను, మట్టి ఏమి లేకుండా. ఆ పుట్టి పెచ్చులు ఎన్నో తీసాను, చాలా తీసేసి అంతా క్లీన్ చేశాను అనమాట. అంటే మనకి మన సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అనిపించకుండా వాళ్ళు రాస్తానంటప్పుడు మరి ఎవరు క్లీన్ చేయాలి. ఇవన్నీ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దాలి. అలా రాశాడు గమ్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ సర్దాలి. ఇప్పుడు అయ్యి ఇది 3వ రోజు, ఇది 2 రోజులు అయింది రాశారు. చేయలేక ఒళ్ళు నొప్పులు అయిపోయాయి అనమాట. అప్పుడు ఆ రోజు చెప్పినప్పటికీ ఒళ్ళు నొప్పులు అయిపోయాయి అవన్నీ చేశారు కల్లా. సాయంత్రం వరకు అదే పని, నైట్ కూడా చేశాను. ఇప్పుడు అవన్నీ సర్దాలి. సర్ది ఇప్పుడు మధ్యలో ఇవన్నీ అక్కడ అసలు అడుగు తిరిగి అడిగేయడం వాటరింగ్ అలా వాటికి వాటర్ వేయడం అట్లా అసలు అన్నీ చేశాను. ఇవన్నీ దాటుకొని అక్కడ వాటర్ వేయడం కావట్లేదు. ఎక్కువ వాటర్ వేస్తుంటే బయట దులిపోతుంది, గోడ మీద చేయడం. అయినా కనిపించట్లేదు, సైడ్ ఉన్నాయి కనిపించట్లేదు అంత దూరం నుంచి. ఇవన్నీ చేయాలి. ఒక మంచి గార్డెన్ హెల్పర్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ దొరకట్లేదు. గార్డెన్ హెల్పర్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది నాకు. గొడుగు పోయింది, గాలి వాన ఏం చేయాలి, మరి ఏం చేయలేము. ఇలాంటి గార్డెన్ అంబ్రెల్లాస్ బాగు చేసిన వాళ్ళు మా ఊర్లో ఎవరు దొరకట్లేదు. కష్టం. టమాటా ప్లాంట్స్ కొన్ని తీసేస్తున్నాను, కొన్ని కాదు చాలా, ఒక కొద్దిగా ఉన్నాయి, ఇంకా ఒక 2 ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా తీసేస్తాను. ఇప్పుడు చూడండి ఎంతెంత ప్లాంట్స్ ఉన్నాయి, చూడండి ఎంత పొడవు. ఇది డిఫరెంట్గా ఉంది, ఇంకా అది పట్టుకోవడం కావాలి. ఇది డిఫరెంట్ వెరైటీగా ఉంది, కానీ నేను మరి ఉంచట్లేదు. అంటే అన్సీజన్ కనుక అది పెరగవు, అంటే కాయవు. చూసారా డిఫరెంట్గా ఉంది, చూడండి చాలా చాలా బాగుంది, చాలా దీనికి వచ్చింది. ఇదైతే మాత్రం అంటే ఈ మొక్క, ఈ ప్లాంట్ మరి లేటుగా మొలకెత్తింది. ఆ పువ్వు కూడా, మిగతా పువ్వు కూడా పింజలు రాలేదు, చూసారా ఖాళీ ఉండిపోయి. ఇది వెరైటీగా వస్తుంది. ఈ టమోటాని కాయల్ని కూడా మనము స్టోరేజ్ చేసుకోవచ్చు, నిల్వ దీనిలాగా. మనకు చూడండి మామిడికాయలు, మనం ఎలాగైతే మామిడికాయ ముక్కల్ని ఊరగాయ ముక్కలకి ఎలాగైతే చేస్తామో,
ఈ టమాటాలను కూడా మనము అలాగా అంటే దానికి ఒక ప్రత్యేకమైనది. యాక్చువల్ మన ఇండియాలో చాలా రేర్, అసలు ఎవరు అలా చేయరు. నేను వాళ్ళకి చేసి చూద్దాం అనుకుంటున్నాను. కొన్ని కంట్రీస్లోని టొమాటోస్ వాళ్ళకి సంవత్సరం పొడిగిన దొరకవు. మనకంటే పెద్ద మొత్తంలో పంట వేసేయడం వల్ల కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాళ్ళు ఉంటే సంవత్సరం పొడిగిన మనకు టమాటోస్ దొరుకుతాయి. ఇప్పుడు రేర్ అయితే ఒక 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్, అప్పుడు ఒక 60, 70, 80 రూపాయలు అవుతాయి కిలో. మిగతాంతా దొరుకుతుంది. మొత్తం అప్పుడేసి దొరుకుతాయి, మిగతాంతా దొరుకుతుంది. కానీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లోనే టొమాటోస్ దొరకవు. ఆ దొరకకపోవడం వల్ల వాళ్ళు ఈ నిల్వ చేయడానికి అనేక పద్ధతులు మనలాగా అంటే పికిల్స్ అంటే మనలాంటి పికిల్స్ ఉండదు, కానీ చేస్తారు వాళ్ళు. అనేక రకాలు దీన్ని చేస్తుంటారు. ఆఖరికి మనకి ఇది సాసులు, టమాటా సాసులు అటువంటివి కూడా చేస్తుంటారు. కనుక వాళ్ళు ఈ ఈ కాయలేంటివి కూడా వాళ్ళు స్టోర్ చేస్తారు. మనం మామిడికాయ ముక్కలు ఎలాగైతే ముక్కలు కోసి ఊరగాయలుగా దీనికి ఎలాగైతే పెడతామో అదేవిధంగా వాళ్ళు వీటిని కూడా అలాగే చేస్తారు. టమాటాలను కూడా అలాగా ఈ కాయల్లో ఉన్నవి కూడా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. టమాటాలు ఈ కాయలను ఉపయోగించి చూసారా, పెరగలేదు, అస్సలు పెరగలేదు. సైజు పెరగలేదు, తర్వాత పండిపోతున్నాయి అన్నమాట. చిన్న సైజే పండిపోతుంది. మరి అప్పుడు ఇంకా అంటే అది ఒకటి 2 డేస్ 3 డేస్ అలాగా పండుతున్నాయి. వాటికి ఏంటి అవసరం అనే ఉద్దేశంతో తీసాను. వాటి నుంచి ఇవే యాక్చువల్గా విడివిడిగా ప్లాంట్ ఏం కాదు. ఏదో ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్లోనే వేసాను. ఆ ప్లాంట్లో వేసి ఉండడం వల్ల ఎంత పెద్ద మొక్క ఉంటే ఇదంతా కూడా దాని యొక్క పోషకాలు ఇది లాగేస్తూ ఉంటుంది. లాగి తినేసి అది అంటారు కదా, మనం చూస్తుంటాం అప్పుడు కొంతమంది ఫుల్గా తింటాను కానీ ఏంటి ఇలాగే ఉంటుందమ్మా, లేదా ఇలాగే ఉంటుందమ్మా అంటుంటారు కొంత. కనుక ఇది వాటికి ఇది లాగుతుంటుంది, కానీ ప్రతిఫలం మనకి ఏముండదు. ఎందుకంటే వాటి అనుసరణ కాబట్టి వాటికి సక్రమంగా ఇది అవుతుంది అన్నమాట. కనుక చూడండి ఎంత ఇది సుమారు ఒక ఇట్లాంటి చూడండి ఎంత ఉందో, ఇది ఎంత పొడవు ఉంటుంది చూడండి, ఒక 7 అడుగులు ఉంటుంది. అవునా, 7 అడుగులు ఉంటుంది, 7 feet. దీనికంటే ఇది చూసండి, ఈ ప్లాంట్ చూడండి, ఈ ప్లాంట్ చూస్తే ఇంకా ఇది చూడండి, ఇది 10 feet ఉంటుంది చూడండి. మొత్తం ఎక్కడి నుంచి వెళ్తున్నాం కదా, ఇలా వెళ్తున్నాం కదా, 10 feet ఉంటుంది. ఇది కూడా అంతే, కాయలు మరి పెరగట్లేదు, ఈ సైజు ఇది పెరిగింది అంతే. చూడండి, ఇలా చూడండి ఎంత పొడవు ఉంచో, 10 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. 11, 12 అడుగులు, 12 అడుగులు ఉంటుంది. చూడండి, అలా చూడండి. చూసారా, చూడండి ఇదంతా, అలా చూడండి, బాగా 10 అడుగులు వేసుకున్నాం. 10 అడుగులు వేసుకున్నాం, అంత పెద్ద చూడండి. తీసాను, చాలా తీసాను. ఇంకా ఇవి పెరగనివి, అసలు ఇచ్చేవి ఉన్నాయి. ఇది ఉన్నాయా దీనికి, ఇవన్నీ కూడా పువ్వు అనమాట. మిగతా వీటికి పువ్వు, కానీ కాయలు ఇంకా అవ్వవు కూడా. ఇంకా ఇది ఇంకా చిగురిస్తుంది, కొమ్మ చిగురిస్తుంది. చూసారా, కొమ్మ ఇంకా చిగురిస్తుంది. దీనికి కూడా పువ్వు చూసారా, ఇది ఇంకేమీ అవ్వలేదు. అంటే ఉంచితే అలా ఎప్పుడుకో నిదానంగా మళ్ళీ ఎంతెంత అవుతాయి అన్నమాట. ఎప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలకి అలాగ అవుతాయి అన్నమాట. అంటే ఇది అన్సీజన్లో అయిపోయింది ప్లాంట్ కూడా. అందుకే ఈ టొమాటో ప్లాంట్స్ని ఇలా పెట్టేయచ్చు అన్నమాట. గుత్తులు కాస్తుంటారు, ఇలా నిలువుగా కట్టేయాలన్నమాట. ఇలా వేసి నిలువుగా పైకి పాలు కట్టాలన్నమాట. పైకి మనం పందిరిలో వేసుకుని పాలు కడితే గుత్తులుగా కాస్తుంటాయి టమాటాలు. అంటే మనం సక్రమైన వాతావరణం క్రియేట్ చేస్తే అలా గుత్తులుగా కాస్తూనే ఉంటుంది. ఎంత పొడవు చూడండి, ఎంత పొడవు, 10-11 అడుగులు గ్యారెంటీగా ఉంటుంది. 11 అడుగులు గ్యారెంటీగా ఉంటుంది. 10 అడుగులు అనుకోండి, 10 అడుగులు అనుకోండి. నేను కరెక్ట్గా ఇవన్నీ చెప్పలేను కానీ చెప్తున్నాను. ఉదాహరణకి 10 అడుగులు తీసాను. ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరుగుతారు పొడవు. చూడండి, ఇది చిగురేస్తుంది కదా, ఇది చూడండి చిగురేస్తుంది, ఇంకా పెరుగుతుంది. అంటే మన సక్రమైన అదే అనుకూలమైన దానికి ప్రదేశం వాతావరణం అది క్రియేట్ చేస్తుంది. ఇవి ఉన్నాయి, ఇంకోటి తీసేస్తాను చూడండి. ఇంకా చిగురేస్తుంది సరే, పువ్వు వస్తుంది. ఇది పువ్వు వస్తుంది చూడండి కింద నుంచి. దీని యొక్క ఈ ప్లాంట్కి కింద నుంచి సెపరేట్గా కొమ్మ పెరుగుతుంది. కలర్ కూడా చూసారా, ఎంత సూపర్గా ఉంది. కలర్ కూడా చాలా కలర్ పండు చూస్తే ఎలా ఉంది చూడండి, నెగలాడుతుంది.
చూసారా ఎంత నేనలాడుతుందో. సూపర్గా, చాలా 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 బాగుంది. అన్సీజన్లో అందుకే ఇవి చిన్నవి అయిపోతున్నాయి అన్నమాట. అన్సీజన్ కనుక ఈ చిన్న దీంతోనే ఈ పరిమాణంతోనే పండిపోతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి సూపర్గా ఉన్నాయి, అద్భుతం. ఆల్రెడీ బయటికి రెండు సార్లు వెళ్ళాను. పని ఒత్తిడి కారణంగా నేను మామూలుగా ఎలా ఉంటున్నానో ఏంటి అనేది పట్టించుకోవట్లేదు. మరి చేసి ఇది వీడియో చేద్దాం ఉద్దేశంతో చేస్తాను. చూడండి ఎంత బాగుంది, ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి. చూడడానికి బాగున్నాయి చూడండి, చాలా బాగుంది. అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఒకటి రెండు కాదు, అన్నీ అలాగే ఉన్నాయి. కలర్ చూస్తుంటే మనకి జమ్స్ అంటాం కదా, జమ్స్ నవరత్నాలు, ఆ నవరత్నం అనుకుంటాం కదా, ఆ నవరత్నాలు లాగా ఇవి కూడా ఒక రత్నం, ఒక జాతి రత్నాలు అనిపిస్తుంది. మీరు కూడా సొంత శ్రమతో మీ ఇంటి దగ్గర కానీ మీ చేతుల మీద కానీ ఇలాగా అన్సీజన్లో కానీ ఏవైనా ప్రతిఫలం పొందితే నాలాంటి అనుభూతిని, నాలాంటి ఎక్స్ప్రెషన్స్ని మీరు వెలిపిస్తారని అనుకుంటున్నాను నేను. ఎలా ఉన్నాయో ఇవి కూడా ఒక జాతి రత్నాలలాగా చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. అసలు చూస్తుంటే నాకు అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా మీకు, అంటే ఆ ఉత్పత్తుల్ని మా మిద్దె తోటలోని మన దీని వచ్చిన ఉత్పత్తులను కొన్ని సందర్భాలు చూసినప్పుడు నాకు ఇంకా జనరల్గానే ఆ రకమైన ఉత్సాహం అనిపిస్తుంటుంది. అది చూస్తాను ఇలాగా చూడడానికి బుజ్జిగా, లేకపోతే ఇది ఫ్రెష్గా, లేకపోతే ఒక రకమైన మనకి బాగా మంచి ప్లెజెంట్నెస్ కలిగించే విధంగా ఉంటే అవి ఇంకా నాకు పడిపోతాయేమో. ఎంత దీని ఉన్నాయి చూడండి, చాలా 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 బాగున్నాయి, అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఫ్రూట్స్ టమోటా పండ్లు పండే, అందుకే పండు అన్నారు దీన్ని. చూడండి పెద్ద చెర్రీ పళ్ళు ఎలా ఉంటాయో, చెర్రీ పళ్ళు అలాగే. ఆహా, చాలా బాగుంది, అద్భుతమైన టేస్ట్, చాలా చాలా బాగుంది. ఇవన్నీ తినడానికి ఉపయోగిస్తాను, అన్నీ తినడానికి ఉపయోగిస్తాను. పచ్చివి తినడానికి ఉపయోగిస్తాను నేను. సూపర్, పొందుతున్నాను. అది ఎప్పుడు మా వైపు తిరిగే ఆ డాగ్ అరుస్తుంది. ఒక 3-4 ఇల్లుల తర్వాత ఉంది. 1 2 3 4 ఇల్లుల తర్వాత ఉంది. చూసా మీకు ప్లాంట్ ఉందని చూపిద్దాము. అది అరుస్తూ ఉంటుంది, ఇటువైపు తిరిగి అరుస్తూ ఉంటుంది అన్నమాట. అది పెంపుడు కుక్కది. మా పక్కింటి నుంచి డాబా మీదకి కొన్ని వీధి కుక్కలు వచ్చేస్తుంటే దానివల్ల కూడా కారణం, అప్పుడు పడడానికి కారణం. మా పక్కింటి నుంచి కుక్కలు మనుషులు కూడా వచ్చేస్తుంటారు. ఆ ఇంటి ఓనర్కి, ఆ పై ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి తెలియకుండా కూడా మనుషులు వచ్చేస్తుంటారు పైకి. ఇది కూడా ఎంత పొడవు ఉందో చూడండి. ఇది నేల ఖండించాను. ఇది చూడండి, పువ్వు వస్తుంది. ఇది ఏదో పగిలింది మొన్న గాలివానకు, మరి ఏంటి తెలియదు కానీ కొంచెం పగిలింది. అంతంత గుర్తులు ఎలాగో కాస్తున్నాయి. చెర్రీస్ గ్రీన్ చెర్రీస్ అన్నమాట. అయితే ప్లాంట్ చూసారా, మరి అంతే. ఏమున్నాయి, దీని అలా ఉంచామనుకో, దానికి ఆ ప్లాంటర్ ఇది
అదొక దీనిలో కనిపిస్తుంది మరి, అందుకని తీస్తాను. ఖాళీ 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 మొత్తం ఖాళీ. ఇలాగా స్ట్రైట్గా కడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు టొమాటో ప్లాంట్స్. ఎక్కడ పడితే అక్కడ కట్టకపోతే ఇది కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అసలు ఇది అవ్వకుండా ఉండాలన్నమాట. దీనికంటే పైన మనం ఈ దీంతోనే పందిరిలాగా వేసి మంచి స్ట్రాంగ్గా వెదురు కర్రలతోనే అందులో వేసి స్ట్రైట్గా కట్టేయచ్చు అన్నమాట. కింద నుంచి తోటదానికి ఇచ్చేసినండి, కింద నుంచి నిలబడినట్లుగా ప్లాంట్ కింద నుంచి ఇలా స్ట్రైట్ నిలబడినట్లుగా కడుతుంటారు అన్నమాట. కొంచెం స్ట్రాంగ్ అయింది దీంతో దారంతో కడితే అలా నిలువుగా ఉంటే కట్టలేదు అనుకోండి విరిగిపోతాయి, ఎక్కడ పడితే అక్కడ విరిగిపోతాయి. ఇక్కడ కట్టాం అనుకోండి పెద్ద వైపు బరువు వైపు విరిగిపోతుంది అనమాట, మనం గమనించవచ్చు. అలాగే ఇంకా అలా నాకు అలా ఈ సీజన్లో అలా కూడా జరిగింది. అలా జరగడం వల్ల కూడా ముందు ఆ కరపండు మధ్యలో ఏమవుతుంది, పెరగదు, పండ్లు పెరగవు కదా, అలాగే ఇలా చిన్న అయిపోతాయి. ఎన్ని కట్టాను చూడండి, ఎన్ని కట్ చేశాను, ఈ ఇంట్లో ఎన్ని చూడండి, 7, 8, 9, 10 చూద్దాం. 10 అయితే ఇంకా ఉంది 10. దీన్ని ఏం చేస్తానంటే మొత్తం తీయను, మొత్తం వేలతో పట్టి తీయకుండా కట్ చేసి తీస్తాను. ఈ టమాటా మొక్కల్ని నిలువుగా కొంచెం దృఢమైన తాళ్ళతోనే కట్టి పందిరిలాగా అలా నిలువుగా వరుసగా వేలాడదీసి పెంచితే చాలా బాగా పెరుగుతాయి. కానీ నాకు స్థలాభావము, సమయము, శ్రద్ధ పెట్టలేని పరిస్థితి నాది. కింద ఉంచండి ఇది, ఎందుకంటే కొత్త ప్లాంట్ దానికి చిగురిస్తుంది కదా, అదేంటనేది చూస్తాను ప్రతిరోజు. అంటే అందులో కాకపోతే వేరే కుండీలు వేస్తాను, కాకపోతే వేరే కుండీలు వేసి చూస్తాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ అన్సీజన్లో పండినవి, ఇవన్నీ అన్సీజన్లో ఉన్నాయి. అన్సీజన్లో చూస్తే అలా మనకు ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఏదైనా సరే చూడండి, ఏదైనా సరే అన్సీజన్లో కానీ మనం అది చూస్తే మామూలు ఇప్పుడు సీజన్ అప్పుడు అక్కడ అన్నిట్లో అనిపిస్తుంది. ఎందుకంటే సీజన్లో విపరీతమైన కాపు దిగుబడి వస్తే మన కళ్ళ ముందు కనిపిస్తే తక్కువ ధరలకు లభ్యమవుతుంటే అన్నీ ఉంటాయి. అన్సీజన్లోనే అవి ఎక్కడ కనబడవు, బయట మార్కెట్లో అక్కడ కనబడకుండా ఉండేటప్పుడు మన కళ్ళ ముందు ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. ఇవే కాదు, టొమాటోస్ అని కాదు, ఏవైనా సరే మన చూడండి, మన ప్రాంతంలో లేదా మన దేశంలో పండుగ ఏమైనా ఉందనుకోండి, అది కొత్త వింతలా కనిపిస్తుంది కదా. ఏదైనా ఒక పండు కానీ ఏదైనా సరే, కాయ కానీ ఏదైనా కూరగాయలు ఏవైనా సరే మన దేశంలో పండనివి, మన దేశంలో దొరకనివి, మన దేశం అనుకూలం కానీ, మన దేశ వాతావరణం అనుకూలం కానీ ఏదైనా ఇది చేస్తే అది మనకు వింతలా కనిపిస్తుంది. అలాగే కొన్ని మనకి ఫ్రూట్స్ గట్టి ఎక్కువ రేటు ఉంటాయి. కివీ ఫ్రూట్ అంటారు, కివీ ఫ్రూట్ సపోటా పళ్ళలో కనిపిస్తాయి. ఆ కివీ ఫ్రూట్ మన దేశం పండని రకం కనుక ఒక పండే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. ఎంత ఉంటుంది అన్నమాట, ఏమాత్రం ఉంటుంది. ఇది టమాటా పండు అంటుంటారు, కొంచెం కాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణ మనం చెప్తున్నాము. అలాగా అన్సీజన్లో అందులో పచ్చదనం మన కళ్ళ ముందులో కనిపిస్తుంటే గొప్పగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి వేరు. తీసాను ఇది కూడా బస్ చూసారా, కలర్ లైట్ గోల్డెన్ కలర్, గోల్డ్ కలర్ టమాటా, గోల్డ్ చూడండి ఎలాంటి కలర్ ఉందో, ఎలాంటి ఆకర్షణీయ కలర్, గోల్డ్, రోజ్ గోల్డ్ అంటారు చూసే కలర్. ఈ మధ్య కదలే అని ఉపయోగిస్తుంటారు, రోజ్ గోల్డ్. అలాగే ఆ టైపు కలర్ చూడండి అలా ఉంది టమాటో. అయితే అది ఈ రకం ఇల్లు చూసారా, ఇలాగా మా మిద్దె తోట నుంచి అనేక రకాల సీజన్లో పెరిగే ప్లాంట్స్ అనేక రకాల సందర్భాల్లో ఇలా రొడ్డు వస్తూనే ఉంటుంటారు అన్నమాట. ఇంకా ఇలాంటి రొడ్డు వస్తూనే ఉంటుంది. వీటిని మనము సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చు, కానీ దానికి ఒక ఇది ఉంటుంది అన్నమాట. అది నాకు దొరకట్లేదు, చిన్నది తక్కువ దీంట్లో ఉండేది.
కట్టర్ అనమాట. అంటే చిన్న మిల్ల ఉంటుంది, అందులో కానీ మనకి పెట్టామనుకోండి, ఇలా ఇలా పెట్టి పెడతాం అనుకోండి, అలాగ అది వెళ్ళిపోయి ముందు అలా లోపల తిరుగుతుంది అనమాట. బ్లేడ్స్ ఉండి ఇది తిరగడంలో దీనికి కట్ అయిపోయి గుండు అయిపోతుంది అనమాట. ఈ ప్లాంట్ గుండు అయిపోయి అటు సైడ్ పడుతుంది అనమాట, అటు ఆపోజిట్లో పడుతుంది. అనేక రకాలు ఇలా తిరిగి ఉంటాయి బ్లేడ్స్, ఇలా తిరిగి ఉంటాయి, పెడితే ఇలా కట్ చేసి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. అలా ఉంటే అవి నాకు దొరకట్లేదు. చిన్న సైజు, పెద్ద సైజు దొరుకుతాయి. పెద్ద సైజు మనకి ఎందుకు పొలాలకి పంట పొలాలకి వేసుకుంటారు. మొక్కజొన్న అనేక రకాలు వేస్తుంటారు కదా, మొక్కజొన్న లేదా వరి లేదా ఇంకా కొబ్బరి ఉంటాయి, కొబ్బరి కమ్మలు, కొబ్బరి మట్టలు అంటాము, పేద్ద ఉంటాయి, అవి కూడా ఇది అయిపోతాయి. అరటి అవన్నీ కూడా అయిపోతాయి. అరటి ముద్దు పెట్టేసి గుండు అయిపోతాయి అన్నమాట. అట్లా పడుతుంది. అదే పెద్ద మొత్తంలో అది మనం డంప్ చేసాం అనుకోండి, ఒక నెల 15 రోజులకల్లా మంచి సేంద్రియ ఎరువుగా తయారైపోతుంది. అలాగే తయారు చేస్తుంటారు. మనకి సేంద్రియ మట్టి, కంపోస్ట్ మట్టి గట్రా మన అంటుంటారు కదా, ఆన్లైన్లో గట్రా చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ అలాగే చేస్తుంటారు అన్నమాట. ఎండిపోయిన ఆకులు, పెద్ద తోటలు అటువంటివి ఉండేవాళ్ళు అవన్నీ ఎక్కడెక్కడ అన్ని రకాల ఈ కూరగాయల మార్కెట్ల నుంచి, పెద్ద కూరగాయల మార్కెట్ల నుంచి వేస్టేజ్ కానీ లేదా పొలం ఇది చేసిన తర్వాత దున్నేస్తారు కదా, పంట తీసేస్తారు, ఏవైనా అనేక రకాలు అన్నీ తీసిన తర్వాత ఆ పంట పొలంలోనే కట్ చేస్తారు. అదంతా ఇచ్చేస్తాం, డబ్బు చేసేసి వాటిని అంతా ఆ కట్టల నుంచి గుండు అయిపోతుంది అన్నమాట. మనకి సుమారు చాలా చిన్న ముక్కలు అన్నమాట, పౌడర్లాగా అయిపోతుంది, అంత గుండు అయిపోతుంది. ఆల్రెడీ ఇది కదా, మట్టిలో కలిసిపోయే రకం కనుక, మట్టి ఆకులు, కొమ్మలు, మొక్కలు అవన్నీ కనుక చాలా మెత్తన మట్టి తయారవుతుంది. అటువంటి వాటితో చాలా రకాలు చేసుకుంటారు అన్నమాట. అన్నీ ఏ కూరగాయలు అయినా సరే అలాగే అయిపోతాయి, చేసేచ్చు అనమాట. ఏ ఆకులు, కొమ్మలు, మెత్తగా ఇవి ఉండే కాళ్ళు, కాండము అన్నీ చాలా రకాల గుండు అయిపోతుంటాయి. అనేక రకాల చేనులు ఉంటాయి మనకి. పంట పొలాలు అనేక రకాల చేను ఉంటుంది. ఆ పంట తీసిన ప్రతిదీ కూడా చేను, ఏది ఆఖరికి వేరుశనగ నుంచి, మిరప నుంచి తీసేస్తే, టమాటాల నుంచి ఏదైనా వంగ ఏదైనా సరే అవన్నీ కూడా గుండు అయిపోతుంది అన్నమాట. మనం చేస్తే చాలా గుండగా అయిపోయి అదంతా ఒక చిన్న మడుల్లో కడదన్నమాట. మడుల్లో అంటే సిమెంట్ దీంతో చిన్న గట్టుల్లో కడతారు. అయితే అదొక మడిలాగా చిన్న పూలు కాయలుగా ఉంటుంది, అలాగా అందులో ఇది లేరుగా చేసినంత కూడా వేసేస్తుంటారు అన్నమాట. వేసేసి దాంట్లో అనే అదే ఎర్త్వాములు, అదే మనం వానపాములు ఇటువంటి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ వేయడం వల్ల చాలా దీనిగా మంచి మట్టి తయారవుతుంది అన్నమాట. అదే కాకుండా వాళ్ళు పశువుల యొక్క పేడ అటువంటివి కూడా డంప్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఆరిన తర్వాత, పచ్చిది కాకుండా కొంచెం ఆరిన తర్వాత అది వేరు చేస్తారు, అది కూడా మిక్స్ చేస్తాం అన్నమాట. అలా లేరుగా వేసేస్తుంటారు. వేస్తే మంచి సేంద్రియ మట్టి తయారవుతుంటుంది అన్నమాట. అది వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళు సాధారణ ఇటువంటి చేసంటే కొంచెం పెద్ద రైతే చాలా పంట పొలాలు గట్రా ఉంటాయి, అటువంటి వాటికి ఉపయోగించుకుంటారు. ఇంకా కొంతమంది వీటి పరంగా బిజినెస్ పరంగా కూడా మట్టిని కూడా అమ్ముతూ ఉంటారు అన్నమాట. చూడండి ఎంత వచ్చింది చూడండి. జస్ట్ ఈరోజు తీసిన ప్లాంట్స్ ఓన్లీ టమాటా. చూడండి, ఇప్పుడు ఇది అయింది మనకి, అవన్నీ పీసులు అన్నీ కూడా అది మనం ఇలాంటి దీంతాను మనకి ప్రూనింగ్ సిజర్తో చేశాను అనమాట. ఏదైనా మరి అంతకంటే చిన్నవంటే మరి కొంచెం టైం పడుతుంది, అలా మన పెద్ద ఉంటుంది. అదే మనకి చాప్ కట్టర్, మన కట్టర్ అంటే చెప్పాం కదా, ఏది వ్యవసాయం చాలా వేస్టేజ్ అంతా కూడా చిన్న మిషన్ మిల్ లాగా ఉంటుంది అన్నమాట. దాంట్లో పెట్టిస్తే అలా గుండు వచ్చేసి సుమారు పౌడర్లాగా అయిపోతుంది. ఆ చాప్ కట్టర్ అంటారు. ఆ చాప్ కట్టర్ గురించి నేను చాలా ట్రై చేశాను, కానీ అది అదే దొరకలేదని చెప్పాను కదా. ఇది మనం కంపోస్ట్గా అవడానికి టైం పడుతుంది అన్నమాట. పెద్ద ముక్కలు కదా, పెద్ద పీసులు, ఎంత పీసులు అయ్యి సరే, ఎంత పీసులు కట్ చేశాను. అదైతే చిన్న గుండె అయిపోతుంది, కానీ తొందరగా చాలా తక్కువ రోజుల్లోనే కంపోస్ట్ దీనిగా అయిపోద్ది అనమాట. ఇది అవ్వాలనుకోండి, దీని మట్టి వేసి ఉంచితే ఎప్పుడో అవుద్ది అనమాట. ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు
అలా పట్టచ్చు. ఇంకా హార్డ్ ఉన్నాయి, హార్డ్ పీసులు, హార్డ్ కాండలు అటు ఉంటే అది 8 నెలలు 10 నెలలు కూడా సంవత్సరం కూడా పట్టేస్తుంది. అంటే పూర్తిగా అది మట్టిలో కలిసేంత అవ్వాలి. అలా మట్టిలో కలిసిపోయినంతగా అవ్వాలనుకుంటే సంవత్సరం కూడా పట్టచ్చు. కనుక అది కష్టం. కొంతమంది ఈ వితౌట్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి కంపోస్ట్ ఇది ఇచ్చేస్తారు కొన్ని పెద్ద పెద్ద డ్రమ్ముల్లోని. ఆ ఇంట్లో వేస్ట్ కూరగాయలు, కిచెన్ వేస్ట్ అంటారు కదా, అటువంటివి చేస్తుంటారు. అది నేనేంటి ఇప్పుడు మామూలు కట్ చేసి అంతేగాని వీటిని మరి ఉంచుతాం లేదని తెలియదు, మట్టి కట్టేసి ఉంచుతాం తెలియదు. అంటే అలాగా చాప్ కట్టర్ ఉంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఇలా మనకి ఈ ప్రూనింగ్ సెజరు లేకపోతే అలాగా అటువంటి వీటిలో ఉపయోగించకండి. ఇవి వచ్చి ప్రస్తుతానికి ఈ ఆన్ సీజన్లో వచ్చినాయి. ఒక 2 ప్లాంట్లు చిన్నవి ఉన్నాయి, ఇంకా అది పువ్వు గట్టు ఉంది, కాయలు గట్టి ఇంకేం లేవు. కాయలు గట్టి ఉంది తీసాను, పువ్వు ఉంది, పెరగచ్చు ఉంచితే. లేదా వేరే ప్లాంట్ మారుస్తాను. పెద్ద ప్లాంటర్లో ఉంది, వేరే ఇంకొక ప్లాంట్ ఉండగా అది ఉందన్నమాట, అది మారుస్తాను. ఒక 2-4 ఉన్నాయి, 2-3 ఉన్నాయి అలాంటివి. అంతే, పెద్ద ప్లాంట్స్ అని తీసాను. చూసాను.